హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. దీంట్లో ఫస్ట్ ప్రాసెసే చాయిస్ ఆర్డర్. అలాంటి చాయిస్ ఆర్డరు మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన బ్రాంచ్లో నచ్చిన రాష్ట్రాలలో అంటే సౌత్ స్టేట్స్, నార్త్ స్టేట్స్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, సిఎస్సి, ఈసీ ఇలా రకరకాలుగా మైండ్ సెట్స్తో ఉన్నటువంటి పేరెంట్స్కి నేను ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఎంత సులభంగా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న చాయిస్ ఆర్డర్ ఆటోమేటిక్గా టాప్ ఆర్డర్లో ప్రిపేర్ అవుతే ఎలా ఉంటుంది, దానికోసమే jaypalanడే.comని నేను క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇచ్చిన డేటా నిజంగా కరెక్టేనా అంటే ఇది గత 4-5 సంవత్సరాలకు సంబంధించిన డేటా సెట్స్ని డిపెండ్ చేసుకొని ఏది టాప్లోకి వస్తుంది, ఏది లోయర్కి వస్తుంది, మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా జాయిన్ అవుతున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ఏంటిది, ఎలా ఉంటుంది అనేది మీకు దీంట్లో ఒక 2-3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ అనుకున్నట్టుగా ఇదంతా కూడా జోసా కౌన్సిలింగ్లో ప్రీవియస్ ర్యాంక్ క్లిక్ చేస్తే వస్తుంది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు క్లిక్ చేస్తే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా 5-6 సంవత్సరాల రిపోర్ట్ అంతా కూడా ఒక సింగిల్ క్లిక్ పైన వస్తే, సో దానికోసమే jaypalanడే.comని క్రియేట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. కేవలం 250 రూపీస్కే ఈ ఆర్డర్ని, చాయిస్ ఆర్డర్ని క్రియేట్ చేసే టూలు, దీంతో పాటు గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్నీ కూడా సింగిల్ క్లిక్ పైన మీకు ఇవ్వడానికి ఈ వెబ్సైట్ని డిజైన్ చేయడం జరిగింది. మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మాకు కావాల్సింది చాయిస్ ఆర్డరే అనుకుంటే సో ఒకసారి చూపిస్తాను చూడండి. jaypalanడే.com ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ క్రియేట్ చేయండి. ఒకవేళ మీరు కొత్త యూజర్స్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది అనుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో ఆల్రెడీ దీనిపైన ఎన్నో వీడియోలు చేశాను, కానీ ఇప్పుడు మాకు అది కాదన్న, మనకు కావాల్సిందంటే ఇది చాయిస్ ఆర్డర్ కావాలి. సో చాయిస్ ఆర్డర్ని కూడా ఎలా మనము జనరేట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ సీట్ టైప్ వచ్చేసి నేను ఓబీసీ ఎన్సిఎల్ పెట్టేస్తున్నాను. సీట్ టైప్ ఓబీసీ ఎన్సిఎల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు చాయిస్ ఆర్డర్ కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయను. ఎందుకు? ఫస్ట్ టాపర్ నుంచి స్టార్ట్ చేస్తే లీస్ట్ వరకు ఉన్నటువంటి లిస్ట్ కావాలి. నాకు ఓబీసీ ఎన్సీఏలో 10,000 ర్యాంక్ వచ్చింది, అయినా కూడా నేను టాప్ ఆర్డర్ని మిస్ చేయొద్దు. నేను కూడా ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఆ కాలేజీలో పెట్టి వదిలిపెట్టడం కాదు. టాప్ ఆర్డర్లో ఏ కాలేజ్ ఉన్నా సరే మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీరు టాప్ ఆర్డర్ని మిస్ చేయొద్దు అని చెప్తాను. సో అలాంటప్పుడు ఇక్కడ 1 ఎంటర్ చేయండి. ఓబీసీ ఎన్సీఎల్ ఎంటర్ చేసేసి 1 ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు జనరల్ న్యూట్రల్ పెట్టేసుకోండి. ఈమె ఫీమేల్ అయినా సరే ఎవరైనా సరే జనరల్ న్యూట్రల్, ఎందుకంటే చాయిస్ ఆర్డర్ని జనరేట్ చేస్తున్నాము. ఎందుకంటే జనరల్లోనే చాయిస్ ఉంటే డెఫినెట్గా ఫీమేల్లో చాయిస్ ఉన్నట్టే ఇంకా, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాను, ఇక్కడ మాకు కావాల్సింది ఓన్లీ ఎలక్ట్రానిక్సే అన్నా. మాకు కావాల్సింది ఎలక్ట్రానిక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, ఈ మళ్ళీ ఈసీలో కొన్ని చైల్డ్ బ్రాంచెస్, విఎల్ఎస్ఐ, ఇలా చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో, జిఎఫ్టీఎస్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు? నాకు ఓన్లీ ఈసీ కానీ ఈసీ రిలేటెడ్ బ్రాంచెస్లోనే నేను చేరదాం అనుకుంటున్నా అంటే అలాంటి బ్రాంచెస్ మట్టికే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అన్న, మనకు నార్త్ సైడ్ ఎందుకన్నా సౌత్ సైడ్లో ఈసీలో టాప్లో వచ్చిన సరే జాయిన్ అవుతా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేశానంటే కింద బాటంకి వచ్చేసరికి ఇక్కడ స్టేట్స్ పెట్టాను. సో మన సౌత్ సైడ్ ఉన్నటువంటి స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ నాకు ఆర్డర్ ప్రకారంగా నేనేం చేస్తున్నాను, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు, తెలంగాణ, ఈవెన్ గోవా అయినా సరే నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను అనుకుంటే ఈవెన్ గోవా. ఈ విధంగా నేనేం చేశాను, పైన
నాకు వచ్చినటువంటి ర్యాంక్ 1 అనుకొని పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ 1 అనుకొని పెట్టేస్తాను, ఓబీసీ ఎన్సీఎల్ పెట్టేస్తాను, నాకు నచ్చిన బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నాను, నా నచ్చినటువంటి స్టేట్లను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ది బెస్ట్ కాలేజెస్ని ఇది జనరేట్ చేస్తుంది. జనరేట్ చేయడమే కాదు, 24లో ఏ కట్ ఆఫ్ వచ్చింది, 23లో ఏ కట్ ఆఫ్ వచ్చింది, 22లో ఏ కట్ ఆఫ్ వచ్చింది, 21లో ఏ కట్ ఆఫ్ వచ్చింది, 2019లో ఏ కట్ ఆఫ్ వచ్చింది, 18లో ఏ కట్ ఆఫ్ వచ్చింది, గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు టాప్లో ఏదొచ్చేసింది, మనం చూజ్ చేసుకునే బ్రాంచెస్ ఆధారంగా ఎలక్ట్రానిక్స్ టాప్ మోస్ట్ కాలేజీ ఏదైతే తిరుచి, కర్ణాటక, వరంగల్, తిరుచిలో ఇందాక మేము చెక్ చేసుకున్నట్టుగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎన్ఐటి తిరుచిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఈలో కూడా ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ బ్రాంచెస్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్నే మనం ప్రిపేర్ చేయాలా అంటే ఇక్కడ టాప్ మోస్ట్ కాలేజెస్ని ఇక్కడ జనరేట్ చేస్తుంది. మీరు కూడా కొంత పేపర్ పైన వర్కౌట్ చేసేసి మనం ఏ బ్రాంచ్ పెట్టేసుకుందాం, తిరుచి అయితే ఎలా ఉంటుంది, కర్ణాటక అయితే ఎలా ఉంటుంది, వరంగల్ అయితే ఎలా ఉంటుంది, కాలికట్, నాగపూర్, ఈ విధంగా ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి, 10 చూపిస్తుంది, ఇక్కడ 100 పెట్టేసింది. 100 పెట్టగానే ఆటోమేటిక్గా టాప్లో ఉన్నటువంటి అంటే మన టాప్ ఆర్డర్ నుంచి స్టార్ట్ చేస్తే లీస్ట్ ఆర్డర్ వరకు ఆల్మోస్ట్ మీకు ఒక ప్రయారిటీ ఆర్డర్ ప్రకారంగా లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఎన్ఐటీస్, IIITs, జిఎఫ్టీస్లో కూడా కొన్ని టాప్ మోస్ట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా మీకు ఈసీకి సంబంధించిన లిస్ట్ ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓన్లీ ఓబీసీకే చేశారు కదా సార్, మిగతావి ఇలా అయితే నేనైతే ప్రిపేర్ లిస్ట్ చేశానో ఆ విధంగా మీరు కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాయిస్ ఆర్డర్ని మీకు అనుకూలంగా ఆటోమేటిక్గా గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ డిపెండ్ చేసుకొని టాప్ మోస్ట్ ఆర్డర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ లిస్ట్లో ఉన్న ఆర్డర్ ప్రకారంగా లేకపోతే ఏమైనా 1 or 2 ఆప్షన్స్ని మనం షఫుల్ చేసుకోవాలా అనేది కూడా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాసెస్లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వెబ్సైట్ వల్ల మనకు వెబ్ ఆప్షన్స్ అంటే చాయిస్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.